నేనైతే ఈరోజైతే లుంబినీ పార్క్ అయితే వెళ్తున్నాను. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ నందా యూట్యూబ్ ఛానల్. ఈ లుంబినీ పార్క్‌లో అడల్ట్‌కి అయితే ₹20, చైల్డ్‌కి అయితే ₹10 అనమాట టికెట్ ప్రైసు. నేనైతే టికెట్ తీసుకొని అయితే వెళ్తున్నాను. మనం లుంబినీ పార్క్ లోపలికి పోయే ముందరైతే మనల్ని అయితే నీట్‌గా అయితే చెక్ చేస్తారండి. మన బ్యాగ్‌లో ఏమన్నా ఉంటే అక్కడైతే లాకర్‌లు ఉంటాయి. అక్కడైతే పెట్టుకొని లోపలికైతే వెళ్ళాలన్నమాట. సో ఇక ఏమైనా వ్యాలిడ్ ఉంటే మాత్రం వాటిలో మాత్రమే వీళ్ళైతే అలో చేస్తారు లోపలికి. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే పార్క్ అయితే ఉంటుందండి. అండ్ పార్క్ గురించి చెప్పాలంటే పార్క్ అనేది చాలా పెద్దదేం కాదండి. సో లోపలైతే లేజర్ షోస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ పార్క్ చూసినట్లయితే ఇంతే అనమాట. కొందరు చిన్నపిల్లలు ఆడుకునేదానికి చిన్న చిన్న గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ లుంబినీ పార్కులో ఏం స్పెషల్ అంటే మనం అయితే ఇక్కడ నుంచి బోటింగ్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే మనకు హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట బోటింగ్లో. సో ఇప్పుడు నా చుట్టుపక్కల చూసినట్లయితే టెంకాయ చెట్లు, వేరే వేరే చెట్లు, పెద్ద పెద్ద చెట్లు చాలా అంటే చాలా బాగుంది అయితే ఈ పార్కులో. ఇప్పుడు నా వెనకాల చూసినట్లయితే మనమైతే ఇప్పుడు పోయేదంతా అయితే మనం లుంబినీ పార్క్ దగ్గర ఉన్న హుస్సేన్ సాగర్ బోటింగ్ దగ్గరికి అనమాట. ఆ బోట్లు చూసినట్లయితే అక్కడ ప్రైజ్ అనమాట. ఆ బోట్లు ఎక్కిపోయేదానికి అక్కడ ఉండే వాళ్ళు పెట్టుకున్న ప్రైజ్లు అనమాట. సో ఈ బోట్లు ఈ హుస్సేన్ సాగర్ అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న బోట్లు చూస్తూ ఉంటే ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి చూస్తుంటే చాలా ఆనందంగా వేసింది నాకైతే. సో అక్కడ ఉన్న పెద్ద మర్రి చెట్టు, అదేవిధంగా అక్కడ ఉన్న బోట్లు, ఆ టెంకాయ చెట్లు చూస్తూ ఉంటే మనకైతే గోదావరి వ్యూ అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుందండి. సో కొన్ని సినిమాల్లో చూసుంటాం కదా, ఆ గోదావరి వ్యూ అయితే ఇక్కడైతే మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ బోట్లు అన్నీ రెడీగా ఉన్నాయండి. ఈ బోట్లంతా మనం అయితే అక్కడైతే ఆడికైతే వెళ్తాం అనమాట ఎక్కితే. సో అన్నీ చూడు స్పీడ్ బోట్ భలే అయితే చేస్తూ ఉన్నాడు, సర్కస్ చేసినట్టు గర్రని భలే చెప్తా ఉన్నాడు అనమాట. అండ్ ఆ స్పీడ్ బోట్లో పోవాలంటే మనం ₹500 అయితే ఖర్చు పెట్టాలన్నమాట. ఇవన్నీ బోట్లు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకెంత చూసిన తర్వాత నాకు కూడా బోట్ ఎక్కాలనిపించింది అనమాట. అక్కడ చూసినట్లయితే ఒక ఫ్యామిలీ ప్లేస్ వస్తూ ఉంది. ఇంకా బోట్ ఎక్కాలంటే మనం అయితే ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలి కాబట్టి నేనైతే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ టికెట్ కౌంటర్ కూడా మనకు ఆ పార్కులోనే ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి నేనైతే ₹100 టికెట్ అయితే తీసుకున్నాను అనమాట. జెట్ స్పీడ్ బోట్లు పెద్దవి ఉంటాయి కదా, వాటికైతే 500 అనమాట. నేనైతే ₹100 టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్తున్నాను. సో మనం బోట్ లోపల పోయే ముందర అయితే టికెట్ అయితే చెక్ చేస్తారండి వీళ్ళు. సో బోట్ ముందర పోయేటప్పుడు టికెట్ చెక్ చేయించుకొని మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే వీళ్ళు పెట్టిన సాంగ్స్ కానీ, అదేవిధంగా అక్కడ వచ్చే చల్ల గాలి కానీ, నేను పోయినప్పుడు అయితే ఎండ అయితే రాలేదండి. నేనైతే మార్నింగే పోయాను అనమాట. అండ్ బోట్లోకి ఎక్కగానే ఒక బిన్లో అయితే లైఫ్ జాకెట్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఎవరైనా అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోనండి. చాలామంది అయితే వేసుకోవటం లేదనమాట. సో నేనైతే వేసుకున్నాను. ఇంక చూసినట్లయితే ఆ ఒక బుద్ధుని దగ్గరికి అయితే వెళ్ళేదానికైతే ఆ బోట్ అయితే రెడీగా ఉందండి. సో జనాలు వచ్చేసిన తర్వాత అయితే బోట్ అయితే రెడీగా వెళ్తుందండి. మాకు ముందైతే స్పీడ్ బోట్లో చాలామంది పోతున్నారు చూసారా. అండ్ నేనైతే లైఫ్ జాకెట్ అయితే వేసుకున్నానండి. అండ్ జనాలు రావడం కోసం అయితే వాళ్ళు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంక జనాలు అయితే వచ్చిన తర్వాత నేను ఎక్కిన బోట్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇలా వెళ్తూ ఉంటే ఆ సచివాలయం కానీ, అదేవిధంగా అంబేద్కర్ గారి విగ్రహం కానీ, అదేవిధంగా తెలంగాణ అమరవీరులకు సంబంధించిన ఒక స్టాచ్యూ, ఆ ఒక శిల్పం లాంటి ఒక గ్లాస్ లాంటిది కానీ చాలా అంటే చాలా బాగా అయితే నీట్గా భలే కనిపిస్తున్నాయండి. నాకైతే ఇదైతే ఫస్ట్ బోట్ జర్నీ అనమాట. హైదరాబాద్లో ఈ బోట్ జర్నీ పెట్టడం అనేది చాలా ఇన్నోవేషన్, చాలా బాగా ఐడియా అయితే ఇలా అప్లై చేశారండి. ఇంకొక 10 నిమిషాలకు 2-3 నిమిషాలు, 10 నిమిషాలు కదండి, 2-3 నిమిషాలకి అయితే మనకైతే బుద్ధుడి దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తారు. మన లైఫ్ జాకెట్స్ అన్నీ తీసేసి అక్కడైతే పెట్టేసి మనం అయితే బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళాలండి. సో అక్కడికి వెళ్ళేదానికి మనకు ఒక 10 నిమిషాలు టైం అయితే ఇస్తారండి. బుద్ధుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత 10-15 నిమిషాలు మనం అటు స్టే చేసేందుకు వాళ్ళు అయితే టైం ఇస్తారండి. అండ్ నేనైతే దిగేసి బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళాను. ఫస్ట్ పోగాను బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. ఎప్పుడో పెట్టిన శిల్పం ఎట్లా ఉంటుందో అని చూద్దామని పోతే మాత్రం శిల్పం మాత్రం నీట్గా అప్పుడే పెట్టిన ఒక నీట్గా కొత్త శిల్పం లాగైతే ఉందండి. అదేవిధంగా బుద్ధుని విగ్రహం చుట్టూ అయితే ఒక చిన్న పార్క్ లాగా చాలా బాగా అయితే వీళ్ళు డిజైన్ చేశారండి. అండ్ ప్రశాంతంగా ఏడైతే ఉండొచ్చండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బుద్ధుడి కింద ఉన్న ఒక విగ్రహాలు కూడా చాలా బాగా నీట్గా అయితే చెక్కారండి. సో ఈ విగ్రహాలన్నీ చుట్టుపక్కల అయితే ఉంటాయన్నమాట. అంటే బుద్ధుడు చుట్టూ ఉన్నది కదా ఈ స్టోన్ చుట్టూ ఈ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనకైతే మంచి సేఫ్టీ అండి. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే జనాలు అయితే ఎక్కువ మందిని అయితే ఇక్కడికైతే అలో చేయరండి. ఒక బోట్ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత వీళ్ళందరూ చూసుకున్న తర్వాత ఆ బోట్ కదిలిన తర్వాత ఇంకో బోట్ అయితే ఇక్కడికైతే వస్తుందంట. ఇక్కడ చూసినట్లయితే వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా తమిళనాడు వాళ్ళు కానీ, నార్త్ వాళ్ళు కానీ చాలామంది అయితే వచ్చారనమాట. ఈ బోటు కాడ అయితే చుట్టుపక్కల ఈ యొక్క బుద్ధుడి విగ్రహం చుట్టూ చూసినట్లయితే ఈ పార్క్ లాగా చిన్నగా డిజైన్ భలే చేస్తున్నారు. నైట్ టైం లైటింగ్ అంతా కూడా బాగా వేసేట్టుకున్నారు. అండ్ ఈవినింగ్ టైంలో బోట్లో అయితే డ్యాన్సింగ్ కూడా ఉంటుంది అనమాట. సో 10 నిమిషాల తర్వాత ఇంక బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది, నేను ఎక్కిన బోటు. అండ్ రివర్స్ అయితే బుద్ధుడి దగ్గర నుంచి అయితే వచ్చేసినాము. ఇంక మేము ఎక్కడ ఎక్కాము అక్కడికైతే బోట్ అయితే వచ్చేసింది అనమాట. చూసారా ఎంత బాగుందో చూసారా. అక్కడ ఉన్న టెంకాయ చెట్లు, ఆ వ్యూ, కజినా భలే ఉందనమాట. ఫైనల్గా హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకైతే బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలనే ఒక ఆశ అయిపోయింది. అదేవిధంగా ఎప్పుడు బోట్ ఎక్కాను, బోట్ కూడా ఎక్కేసాను. ఇక్కడ చూసినట్టయితే అని అయితే వెళ్తా ఉన్నారు చూసారా. ఇది చూస్తూ ఉంటే నాకు ఎవడి గోల వాడితే ఆ సినిమా కూడా అయితే గుర్తొస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా నేనైతే ఇంక బోట్ ఎక్కేసి తెలంగాణ టూరిజంలో అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట. కానీ మీరు ఎవరైనా హైదరాబాద్ వస్తే మాత్రం ఖచ్చితంగా హుస్సేన్ సాగర్లో బోటింగ్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ స్పీడ్ బోటింగ్ కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటా. బాయ్ బాయ్.